అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మా అవు బాగున్నావా? బాగున్నా. ఓకే యాదమ్మా, ఏం లేదు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయాడు కదా మాగంటి గోపినాథ్, అవు తెలుసా నీకు విషయం? తెలుసు. ఎన్నిసార్లు గెలిచిండు ఆయన? 3-4 సార్లు గెలిచి. ఓకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఆయన చనిపోయాడు కాబట్టి, ఇంకెందుకంటే 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి, మరి ఈ 3 సంవత్సరాలకి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, మరి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు మాదంటే గొప్ప రావాలి, ఎందుకంటే ఆయన ఇచ్చిండు. వాళ్ళ సొత్తు తిన్నారు, చాలా మంది తిన్నారు, తినలేదన్నట్టు కాదు. నేను తినకుంటేమి అందరు తిన్నారు, బాగానే ఉంటుంది. వాళ్ళ భార్య నిలబడ్డది రావాలి. తర్వాత అంటే చెప్పలేము మనం. ఆమె సునీతం గెలిపియాలి. ఎందుకు కాంగ్రెస్ ఏం చేయట్లేదు? అది తిన్నోడే తింటుండు కాంగ్రెస్. తిన్నోడు తింటుండు. ఎందుకంటే కాంగ్రెస్ ఏమైతుందో ఆడు తింటుండు, మనకు పెడుతున్నాడు. వీళ్ళు ఈ మదంటి గోపిస్తున్నారు ఈ లీడర్లకు, వాళ్ళే తింటున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తలేదు, అంతే. మదంటి గోపే గెలవాలి నియతిగా అయితే తప్పదు. పని చేసిండు ఇక్కడ చేసినాను. కానీ అప్పుడు చంద్రనాయుడు బాగా చేసిండు. ఆడోళ్ళకి అన్ని ఇచ్చిండు, పొయ్యిలు ఇచ్చిండు, మాకు 10,000 ఇచ్చిండు. విజయరామరావు కూడా మంచి చేసిండు, చాలా మంచి చేసిండు. భోజనాలు పెట్టిండు, అన్ని చేసిండు, మాకు మంచిగా చేసిండు ఆయన కూడా. కానీ ఇప్పుడు ఎవరంటే ఒక తల్లి పుట్టిన పిల్లలే ఒక ఏర్ అయిపోతున్నారు. ఎవరు చెప్తాం మనము? మా అన్నకన్నా గొప్ప నేనుంటే బాగుండు, మా ఆయనకన్నా గొప్ప నేనుంటా అని ఈ సమస్యలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంది, కరెంట్ ఫ్రీ అంది, తర్వాత గ్యాస్ 500కే అంది. అవి ఏమైనా వస్తున్నాయి మీకు? ఏమొస్తున్నాయి? ఏట్లే మన్ను, ఏట్లే మన్ను. గ్యాస్ పిరి లేదు, మన్ను పిరి లేదు, ఏం లేదు. ఆడోళ్ళకు పిరి అన్నాడు, జుట్టు పట్టుకొని చిగ్గుపోతున్నది. మరి మగోళ్ళని అయితే గెలవనిస్తలేరు, సీట్లు ఇస్తలేరు. ఎక్కడ వస్తున్నారు, తెల్లారనిస్తలేరు, ఇట్లా అలాడుతున్నారు. బస్ కండక్టర్ గుయ్యమని ఇట్లా వేస్తే అందరు తప్పని పడిపోతారు. మేము ఆ బస్సులో పోతాం, టికెట్ బస్సు. పొట్టెన్చేరికి లేడికి అది 55 రూపాయలు పోతాం, వస్తాం. 55 రూపాయలు అంతే. నూపుతారు బిడ్డ, నేను కుంటిదాన్ని, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను పడితే తప్పది. వీళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, సీట్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఊళ్ళో అయితే చాలా ఎదుగా బద్మాసులు ఊరు అయితే. మన హైదరాబాద్ లేచిస్తారు కానీ ఊరు బాడుకోలేకపోతే అస్సలు ఇయ్యరు. ఇట్లా ఆడదాని వాళ్ళు మొక్క కూర్చున్నట్టు పెట్టి లేవరు, బద్మాసులు. ఊళ్ళకున్నంత బెనిఫిట్ మనకి ఏముంది హైదరాబాద్ లో? ఏమి లేదు. బజారు నీళ్ళు, బాయిలే నీళ్ళు, బజారు బియ్యం. మాకు ఇస్తలే, మాకు లేదు కోపి. మరి బస్ స్టాప్ ఏడా గోసం తోటకాడ మీరు ఇంత పెద్ద మిసాలు పెట్టుకొని తిరుగుతాడు. బస్ స్టాప్ ఊర్లలో చూడిపోయి ఎట్లుండదు. మళ్ళీ ఆడ చెక్ పెయింట్ వాళ్ళకాడ దాటనీకి ఇట్లా రౌండ్ వేసిండ్రా, ఒక 3 గుర్రాలు పెట్టి గుర్రాలమ్మ గుర్రాలని ఏం చేస్తా? గుర్రాల మీద ఎక్కితే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేస్తాడా? ఇక్కడికి వెళ్ళి అక్కడ కొండ పోతాడు. ఎవరు పెట్టిరాళ్ళు? సిటీ బాగుండాలి కదా. ఏంది ఆ గుర్రాలను పట్టుకుని పక్కలాడనా మీ సిటీ? టక్ 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 అని తప్పది. మా సేక్పెట్టోళ్ళు తింటారు కానీ ఏ పని చేయరు. కింద స్థాయి లీడర్లు బాగానే ఉంటారు, వాళ్ళు నియత్తో ఇస్తారు, వీళ్ళు బేనియత రావు. ఏడొస్తాయి మా దాకా అక్కడక్కనే. పొద్దుకంతా పియో కావో అయిపోయి. తెల్లాడితే టిఫిన్స్ అంటారు, పొద్దుకితే బుడలు బజ్జలు బరాన్ని తాగుతున్నారు అందరు. లోకమే అట్టుంది. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అలా ఆవిడకి ఇచ్చారు కదా సునీతమ్మకి, మరి సెంటిమెంట్ గెలుస్తుంది? ఇప్పుడైతే ఆమెనే గెలుస్తుంది, ఈసారి అయితే ఆమెనే గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఆయన నాకు అంత తెలియదు బిడ్డ. ఈమె ఎందుకంటే ఈయన మంచి పని చేసిండు బిడ్డ. ఆయన సచ్చిన రోజుకు దానికి దీనికి భోజనాలు అందరికి పెట్టిండ్రు. పోయిన వాళ్ళు పోయిరు, మా చేతగాని వాళ్ళకి ఎందుకు? అదే మాకు చాలు. ఇంత వయసులో ఉన్నారు పోయిరు. అప్పుడు ఇదే రామరావు ఉండగా అక్కడ ఎక్కడ సుఖ్నా గారు కమాన్ గిమాన్ అంతా దాటిపోయినాము. ఇసుపుగూడ, చంద్రన్న గారు, నింగంపల్లి, ఏంటంటే ఇది యూనివర్సిటీ, గచ్చిబోడి, ఇవన్నీ దోడ్లగడ్ల, ఇవన్నీ తిరిగినాం. ఇది నెక్లన్ చెరువు, ఇక్కడ ఏంది గోల్కొండ, ఇక్కడ టోచి, ఇవన్నీ తిరిగినాం అప్పుడు ఆ వయసులో. ఎప్పుడు 15 సంవత్సరాల కింద. ఇక చంద్రనాయుడు పోయిండు,
ఇక నేను ఒకరి దగ్గర పోను ఒకరి దగ్గర కూర్చోంటారు అంతే కానీ బస్ స్టాప్ వేపియాలి ఇంకా షేక్పేట్ల ఆవు నాలుగు దగ్గర వేపియాలి ఆ గుర్రాల బొమ్మల కాడ ఏం చేయాలి రౌండ్ గా చేయాలి ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి మరి చెప్పు మీ కుంటోళ్ళం ఎట్లా దాడుతాం ఆడు పోరడు ఇక్కడ తెస్తాడు ఒకడు ఇక్కడ తెస్తాడు ఏం తప్పకుండా పడితే చాలా విపరీతంగా ఉంది షేక్పేట్ల బస్ స్టాండ్ అంటే నేను నిజంగా చెప్తున్నా ఆయన తప్పు లెక్కలేదు ఇది మంచి పద్ధతి కాదు నాయన మంచి చెయ్యాలి ఏదో గాని నేను మాట్లాడుతుండొచ్చు తప్పో ఒప్పో ఏదైనా క్షమించాలి నీ నచ్చింది నేను మాట్లాడినా గెలుస్తుంది ఈసారి అది సునీత గెలుస్తుంది ఇక తర్వాత చెప్పలేను బిడ్డ నాకు నేను దేవుని బిడ్డను గాను నేను మీ లెక్క ఒక మానవుని సరే అమ్మా రైట్ అమ్మా రైట్ థ్యాంక్ యూ